ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఏనాడో సీతారామచంద్ర వాడు ఎవరో ఏమో అన్నాడని చెప్పి ఏదో జరిగినటువంటి వేగులం పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటారని చెప్పి రెక్టిఫై చేసుకున్నారు. అలాంటి యుగంలో లేం మనం. పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనను కొనసాగించేటటువంటి రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతున్న సమయం ఇది. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా. సంవత్సరం అయింది, ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని అనుకుంటున్నారు కదా. సంవత్సరం అయినప్పుడు ఏం చేసినాం, ఏం చేయలేదు, ఎందుకు చేయలేకపోయినాం, చేస్తాం, అన్ని చేసినామని చెప్పుకోవద్దు. మీరేమనుకుంటున్నారు? అన్ని జరగలేదని నేను అనుకుంటున్నాను. నా వరకే పరిమితమై నేను ఇవాళ మాట్లాడే సబ్జెక్ట్కే పరిమితమై చూసినప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎన్ని చేయగలిగినో చెప్పండి. 2-3 కార్పొరేషన్లు వేసి వదిలేస్తే అయిపోద్దా? మహాత్మా జ్యోతిబా పూలే సప్లైన్ వచ్చినదా? 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వగలుగుతారా? స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. ఆ హామీ నెరవేర్చినారా?